హాయ్ అండి, ఈరోజు వచ్చేసి మష్రూమ్ పలావ్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, మిరపకాయలు, ఆలుగడ్డ, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, మష్రూమ్స్, బిర్యానీ మసాలా, గరం మసాలా, ఆయిల్, సాల్ట్, టమాటాలు ఉడకబెట్టి పెట్టుకోవాలండి. అల్లం ముక్కలు, వెల్లుల్లి, లవంగాలు, ఇలాచీ, సాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క. ఇలా మష్రూమ్స్ని తీసుకుంటాం కదండి, వీటిని ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన మష్రూమ్స్ ముక్కల్ని నల్లగా అవ్వకుండా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వాటర్లో వేసేసుకున్నాక వీటిని అందులో వేసేసేయాలి. స్టవ్ వెలిగించాలి. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయిందండి. సో దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, బిర్యానీ ఆకు, సాజీరా వేయాలి. కలపాలండి. ఆనియన్స్ కొంచెం ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం ముక్కల్ని అండ్ వెల్లుల్లి ఈ రెండు కలిపేసి దంచి పెట్టుకోవాలండి. వెల్లుల్లిని పేస్ట్ లాగా చేయాలండి. ఆనియన్స్ ఇది గోల్డెన్ కలర్లా వచ్చేలా వేయించాలి. దాన్ని ఫ్రై చేయాలి. ఆలుగడ్డ వేసుకుందామండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, ఉల్లి వేసుకుందామండి. కొంచెం మగ్గనివ్వాలి. మనం ముందుగా ఉడకబెట్టే టమాటాలని మిక్సీ పట్టుకుందాము. పేస్ట్ని మనం ఇందులో వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేద్దాము. మష్రూమ్స్ వేసుకున్నాం. ఇందులో వేసుకున్నాక కొంచెం కలపాలి. నెక్స్ట్ పెరుగు వేసుకోవాలి. కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం, బిర్యానీ మసాలా, గరం మసాలా, బిర్యానీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. పుదీనా వేసుకుందాము. పుదీనా ఆకులు ఎక్కువ వేస్తే టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ మసాలాని ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా ఇందులో వేసాక కలపాలి. మూత పెట్టేసేయాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి పలావ్ ఎంతవరకు వచ్చింది. కలుపుకున్నాము. దగ్గరగా వచ్చేసేసింది. పైన కొంచెం కొత్తిమీర వేద్దాం. ఇప్పుడు వేడివేడి పులావ్ రెడీ.